హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా సాధన. విజయవాడ వరదలు రావడానికి కారణాలేంటి? ఇది ప్రకృతి వైపరీత్యమా? లేకపోతే మానవ తప్పిదమా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విజయవాడలో ఫ్లడ్స్ రావడానికి బీజం ఎక్కడ పడిందంటే, భారీ వర్షాలతో పెద్ద మొత్తంలో నీరు రావడంతో ముందస్తు సమాచారం లేకుండానే బుడమేరు యొక్క 11 గేట్లు ఎత్తేసారు అధికారులు. దీనితో కౌలూరు వద్ద కట్ట తెగిపోయింది. ఆ వరద నీరు మొత్తం విజయవాడను జలదిగ్బంధంలో నెట్టేసింది. బీభత్సమైన వర్షాలకు ఈ వరద నీరు కూడా తోడై లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయాయి. సింగ్ నగర్, సాయినగర్, అయోధ్య నగర్, అమరావతి కాలనీ ఇలా కొన్ని ఏరియాసు కంప్లీట్గా వరదలో మునిగిపోయాయి. 2 మీటర్ల లోతు నీరు ఇళ్లలోకి వచ్చేసింది. కొన్ని ఇళ్ళు అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు పడరాని పాట్లు పడ్డారు. ఎన్ని బృందాలు దిగి సహాయక చర్యలు చేపట్టినా అందరికీ సహాయం అందట్లేదు. పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయి. డబ్బులు, బంగారం లాంటివి కొంతమంది వెంట తెచ్చుకోగా, కొంతమంది మాత్రం ప్రాణభయంతో అన్నీ ఇళ్లలోనే వదిలేసి వచ్చేశారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ జలసమాధి అయిపోయాయి. విజయవాడ బస్టాండ్తో సహా బస్సులు, కార్లు, ట్రక్కులు, వాహనాలు మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అయితే ఎప్పుడూ లేనిది విజయవాడకు ఉన్నట్టుండి ఇంత పెద్ద వరద ఎలా వచ్చింది? ఇది ప్రకృతి వైపరీత్యమా? లేకపోతే మానవ తప్పిదమా? అనేది చూసుకుంటే ఇది ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యమే. కానీ దీని వెనకాల మానవ తప్పిదం కూడా ఉంది అనేది చాలామంది వాదన. ఇది పక్కన పెడితే పార్టీల పరంగా చూసుకుంటే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కరకట్ట మీదున్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి 11 గేట్లు ఎత్తేసి బుడమేరు కట్ట తెగిపోవడానికి కారణమయ్యారని వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తుంటే, టీడీపీ వాళ్ళు మాత్రం మీరు మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పుడిగి మట్టి తీయలేదని, అందువల్లే కట్ట తెగిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇలా తప్పెవరిదైనా, దోషం ఎవరిదైనా నష్టపోయింది మాత్రం విజయవాడ ప్రజలు. విజయవాడ నగరానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు, కట్టడాలు తిరిగి పునర్నిర్మాణం జరగడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. కానీ ఇంటిని, ఇంట్లోని వస్తువుల్ని, సకల ఆస్తులని కోల్పోయిన పౌరులు మాత్రం ఆర్థికంగా కోలుకోవడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. చిన్న చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు వారి షాపులను, వారి వస్తువులను మొత్తం కోల్పోయి పూర్తిగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. వీలైనంత త్వరగా ఈ విపత్తు ఆగిపోవాలని, నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.